నమస్తే అండి, నా పేరు సంధ్యారాణి బత్తుల. మాది వేండ్ర గ్రామము. నేను ప్రస్తుతం వెంప హై స్కూల్ పీడీగా వర్క్ చేస్తున్నాను, ఎస్ఏపీగా. టెన్త్ క్లాస్లోనే నేను టెన్నికోట్ ఇండియా గోల్డ్ మెడల్ కొట్టడం జరిగిందండి. నమస్కారం సార్, నా పేరు సతీష్ చక్రవర్తి. మాది రాజమండ్రిలోని దివంచెరువు గ్రామం అండి. మాది ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరమైన ఫ్యామిలీ అండి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. అయితే ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే అండి, ఈ 2025లో డిఎస్సిలో నాకు జాబ్ వచ్చిందండి. నమస్తే సార్, నా పేరు వనం సుధారాణి. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి ఉన్న టీచర్స్ మోటివేషన్ వల్ల వాళ్ళని చూసి నాకు కూడా చిన్నప్పటి నుంచే టీచర్ అవ్వాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను ప్రజెంట్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ సాలిపేటలో వర్క్ చేస్తున్నాను, క్లస్టర్ ఎస్జిటి కింద. నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారండి, కానీ మా అమ్మగారి మొత్తం అన్నీ చూసుకున్నారండి. చిన్నప్పటి నుంచి పేదరికంలో బతికామండి మేము. కష్టజీవండి, చిన్నప్పటి నుంచి కష్టమే. నాకు భర్త చనిపోయారు, చిన్నప్పుడే చనిపోయారండి. నన్ను పెంచడానికి అని చెప్పేసి చిన్నప్పుడే మా తల్లి గారు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం జరిగింది. నాకు నేను కష్టపడినట్టు నా బిడ్డ కష్టపడకూడదు అని బిడ్డని నేను వాళ్ళ దగ్గర ఎట్టిండి నేను బయటకు వెళ్ళానండి. ఆడపిల్ల కదా, నా జీవితంలో ఉండకూడదు, నా బిడ్డకి కొంచెం భవిష్యత్తు బాగుండాలని నేను బయటకు వెళ్ళానండి. నా ఆర్థిక స్తోమత వల్ల అదే టైంలో నాకు కె నాగమణి గారు స్పాన్సర్ కింద వచ్చారండి. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు కూడా ఆవిడే చదివించారు. నేను 2018లో కూడా డిఎస్సి రాశాను సార్. 2018లో జస్ట్ పాయింట్స్లో 0.4 మార్క్స్లో నేను జాబ్ మిస్ అవ్వడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే మళ్ళీ నోటిఫికేషన్ పడడం జరిగింది, డిఎస్సి నోటిఫికేషన్ 2018 నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో చాలా కష్టపడ్డాను, కానీ నాకు ఫలితం దక్కలేదండి. చాలా కష్టపడింది, చదువుకుంటాక రాత్రంగా పగలంగా కష్టపడి చదివేదండి. అయినా జాబ్ రాలేదండి ఎప్పుడు ఆ టైంలో. పీజీ అవ్వగానే నాకు ఎక్కడో దిక్కున వర్క్ చేయాలి, కానీ నోటిఫికేషన్స్ ఏమీ లేవు అనుకున్న టైంలో ఇంకా బెంగళూరు వెళ్ళి నేను బాస్కెట్బాల్ కోచ్గా వర్క్ చేయడం జరిగిందండి. 2022లో నోటిఫికేషన్ వస్తుందనే ఉద్దేశంతో కోచింగ్కి వెళ్దామని అనుకున్నామండి. కానీ కోచింగ్కి వెళ్ళడానికి 16,000 కట్టాలి. ఆ 16,000 కట్టే స్తోమత లేక ఇంక వేరేది ఏదో చూసుకుందాం అని ఆలోచనలో ఉండగా మా ఫ్రెండ్ అక్కడే కోచింగ్ తీసుకున్న అబ్బాయికి వేరే జాబ్ రావడంతో తను కట్టిన రిసిప్ట్ నాకు ఇచ్చాడండి. ఆ రిసిప్ట్తోనే నేను తన రిసిప్ట్ చూపించి నేను చదువుకున్నానండి. దాంతోనే కోచింగ్ పూర్తయింది. అయితే ఇంత కష్టపడి చదివినప్పటికి కూడా నోటిఫికేషన్ లేదు, ఇంక అసలు వస్తుందో రాదో కూడా తెలియని క్రమంలో నేను ఇంక ఇంట్లో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని చెప్పి నేనే అది కోచింగ్ మానేసి ఇంకా ఒక హోటల్లో సూపర్వైజర్గా జాయిన్ అయ్యానండి. మన ఊరికి ఇలా పేరు తీసుకొస్తుంది, ప్రతి ఏ ఊరు అంతా ఊరికి కప్పులు పెట్టుకొస్తుంది, మెడల్స్ పెట్టుకొస్తుంది, మన ఊరికి మంచి పేరు తీసుకొస్తుందని అన్నారండి. మాది యాంకరండి. మాది అథ్లెటిక్స్లో ఆల్ ఇండియా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. బాస్కెట్బాల్ అండ్ హ్యాండ్బాల్, హాకీ, క్రికెట్ అండ్ కబడ్డీలో ఇంటర్ యూనివర్సిటీ పార్టిసిపేషన్ కూడా చేయడం జరిగిందండి. ఈలోపు సిలబస్లు మారాయి, చాలా సంవత్సరాలు గడిచిపోతుంది. డిఎస్సి వేస్తారా వెయ్యరా ఏంటి? కానీ 2018 తర్వాత మళ్ళీ ఎటువంటి నోటిఫికేషన్ లేదండి. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, కాకపోతే నోటిఫికేషన్ అనేది రాలేదండి. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు, కానీ మాకు నోటిఫికేషన్ అనేది మాత్రం రాలేదండి. చాలా ఏళ్ళు చూసాము. ఆ నోటిఫికేషన్ వస్తుందనే ఉద్దేశంతో ఆలోచనతో ఇంట్లో వాళ్ళు చాలా అప్పులు చేసి మాకు నెల కడుతూ ఉండేవారండి. ఈ మేకలేమో నేను నెలలకి డబ్బులు పంపేవాళ్ళు. ఒక్కోసారి డబ్బులు లేకపోతే వాళ్ళ అక్క ఫోన్ చేస్తే ఆవిడ సాయం చేసింది. ఈ తర్వాత మా రెండో అబ్బాయి ఆడు కూలి పని చేసుకుంటాడు. వాడు 100-200 అలా దాచి నెల అయితే వాడికి ఒక 3,000 4,000 ఇలాగైతే పంపేవాళ్ళు. టీచింగ్ ప్రొఫెషన్లోకి మేము వెళ్ళగలమా లేదా అని మేము చాలా సఫర్ అవుతున్న టైంలో మెగా డిఎస్సి అని హామీ ఇస్తూ మాకు మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేయడం, హామీ ఇవ్వడం మాకు చాలా మద్దతు ఇచ్చిందండి, భరోసా ఇచ్చింది. సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, కానీ ఇన్నాళ్ళ తర్వాత కానీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారన్న నమ్మకం అయితే మాకు లేకపోయిందండి.
ఎందుకంటే ఒక కొన్ని కేసులు ఉంటేనే ఇది ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేసేస్తున్నారు. అలాంటిది చాలా కేసులు వేసినా సరే ఎటువంటి నిర్బంధం లేకపోకుండా ఈ డిఎస్సిని విజయవంతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మేము చాలా రుణపడి ఉన్నామండి. చాలా వరకు డిఎస్సీలు వేసిన తర్వాత ఒక 6 monthsకో 1 yearకో పోస్టింగ్స్ ఇస్తారు అని చెప్పడం మేము విన్నాం సార్. కానీ ఎక్కడా లేని విధంగా ఈ డిఎస్సి చరిత్రని తిరగరాసి మెగా డిఎస్సి వాళ్ళకి వితిన్ ఎగ్జామ్ అయ్యి రిజల్ట్ కూడా చాలా ఎర్లీగా ఇచ్చారు. అలాగే మేము జూన్ నుంచి జూలై మధ్యలో ఎగ్జామ్స్ రాసాము అంటే అక్టోబర్లో మాకు ఇండక్షన్ ట్రైనింగ్తో కలిపి జాబ్స్ ఇచ్చేసి పోస్టింగ్స్ ఇచ్చి అంత ఎర్లీగా కంప్లీట్ చేసిన ఘనత మాత్రం మా మెగా డిఎస్సి 2025 నిర్వర్తించిన టోటల్ ఎంటైర్ టీమ్కి చెందుతుందని నేను అనుకుంటున్నాను. ఇదంతా కూడా ఏదో కలలాగా అయిపోయిందండి. ఏ డిఎస్సి వాళ్ళకి లేని విధంగా అమరావతి వరకు మమ్మల్ని మా తల్లిదండ్రులను కూడా తీసుకొని వెళ్ళి మాకు బస్ ఫెసిలిటీ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం వారే తీసుకొని మా అందరినీ చక్కగా మాకంటూ ఇన్నాళ్ళు పడిన కష్టాన్ని మర్చిపోయి జీవితంలో ఒక గోల్ రీచ్ అయ్యాము. ఆ గోల్ కూడా ఎంత ఉన్నతంగా అంటే సీఎం సార్ చేతుల మీదుగా, అలాగే విద్యాశాఖ మంత్రి గారు, ఇంకా మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి సమక్షంలో మాకు ఈ విధంగా అమరావతి తీసుకువెళ్ళి మెగా డిఎస్సి అంటే ఒక చరిత్ర సృష్టించేలా చేసిన కూటమి ప్రభుత్వం వారు అందరికీ నిజంగా ధన్యవాదాలు సార్. కష్టపడి చదివి 2025 డిఎస్సిలో నేను జాబ్ కొట్టానండి. చాలా ఆనందంగా ఉందండి నాకు. అదే డిఎస్సిలో నాకు మెగా డిఎస్సిలో 2025లో నాకు ఇక్కడ వెంప హై స్కూల్ నందు పీడీగా వర్క్ చేయడానికి అవకాశం వచ్చిందండి. నాకు ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చి మా గౌరవాన్ని పెంచినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. మా జాబ్ వచ్చిందని చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయి గారికి చాలా వందనాలు. లోకేష్ గారికి నిజంగా చంద్రబాబుకి గుర్తు చెప్పాలి. ఎదురుకుంటే కాలు మీద పెట్టి ఆయన దండం పెట్టుకున్నాం, ఆ నీళ్ళు చేసి నెత్తి మీద వేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు కానీ దగ్గరగానే ఉంటేనే ఆ అవకాశం మా అబ్బాయికి ఇచ్చారండి. 16,347 పోస్టులు, ఒకే ఒక్క సంతకం, లక్షలాది మంది ఆశయం. డిఎస్సి చరిత్రలో ఇది లోకేష్ చాప్టర్. ఇక ఆరంభం, అక్షరాల ప్రభంజనం.